మీకు 18 టేబుల్ వస్తే చాలండి. పాలిగన్ అనగా బహుభుజులు అనేటువంటి కాన్సెప్ట్ లో మీకు ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగన్ అంటే బహుభుజులోని అంతర కోణాల యొక్క మొత్తానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ను విత్ ఇన్ సెకండ్ లోపల నేర్చుకోవచ్చు. రైట్, ఒకసారి చూడండి, మీకు 18 కి సంబంధించినటువంటి టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. 18, 36, 54, 72, 90 ఇవి మీకు గుర్తుంటే సరిపోతుందండి. రైట్, సో దీన్ని ఏ విధంగా మనం మారుస్తామనంటే చూడండి, ఇప్పుడు ఆ 18 కాస్త ఇది 180 డిగ్రీస్ అండ్ అన్ని 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాయి. వీటన్నిటిని మనం యాంగిల్స్ లోకి కన్వర్ట్ చేసాం. మరి 180 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది అంటే ఇచ్చినటువంటి సైడ్స్ కనుక 3 ఉంటే మనకు 180 డిగ్రీస్, 4 ఉంటే 360 డిగ్రీస్, నెక్స్ట్ 5 ఉంటే 540 డిగ్రీస్. ఏంటివి? ఇవి సైడ్స్ అండి. అంటే ఇచ్చినటువంటి ఏదైనా ఒక చిత్రం యొక్క షేప్, సపోజ్ 3 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ట్రయాంగిల్ అని అంటాం. 4 ఉంటే కనుక క్వాడ్రిలేటరల్ అని అంటాం. రైట్, సో ఒకవేళ 5 ఉంటే కనుక దీన్ని పెంటాగాన్ అని అంటాం. రైట్, సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. అయితే దీనికి యాక్చువల్ కాన్సెప్ట్ కూడా ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ పాలిగన్ విత్ ఎన్ స్మాల్ ఎన్ సైడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ n-2 ట్రయాంగిల్స్. ఈచ్ ట్రయాంగిల్ హ్యాస్ 180 డిగ్రీస్. మరి ఇప్పుడు టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇది మన యొక్క ఫార్ములా n-2 ఇంటూ 180 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగన్ అంటే బహుభుజులోని అంతర కోణాల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. రైట్, సో ఇక్కడ మనకు సపోజ్ n = 3 అనేటువంటి తీసుకుందాం. మరి సైడ్స్ 3 ఉంటే కనుక ఆ చిత్రపటాన్ని మనం ఏమంటాం? షేప్ ని ట్రయాంగిల్ అని అంటాం. సో మరి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏ విధంగా ఉండాలి అని అంటే n-2 అంటే 3 - 1 అంటే 1 వస్తుంది. సరే, 3 - 2 అంటే 1 వస్తుంది. ఇంటూ 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్. మరి మీ అందరికి తెలుసు ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ది 180 డిగ్రీస్. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం అనేటువంటిది 180 డిగ్రీలు అవుతుంది కదా. సో ఇలా ఫార్ములా యూజ్ చేయకపోయినా సరే జస్ట్ మీకు ఇవి గుర్తున్నా సరిపోతుంది. సో దానికోసమే నేను 18 అనేటువంటి టేబుల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకవేళ పాలిగన్ కనుక 3 సైడ్స్ ఉన్నట్లయితే దాన్ని ట్రయాంగిల్ అంటాం. 4 సైడ్స్ ఉంటే క్వార్టర్లేటరల్, 5 సైడ్స్ ఉంటే పెంటగాను, 6 సైడ్స్ ఉంటే హెక్సాగాను. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క మ్యాప్ లో చూసేటువంటి ప్రయత్నం చేయండి. సపోజ్ ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేటువంటిది ఎక్కడి వరకు ఇచ్చాను? నేను 13 వరకు ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను నేను. సపోజ్ సైడ్ అనేటువంటిది కనుక 18 అనేటువంటిది ఉందనుకోండి, అంటే ఇచ్చినటువంటి చిత్రపటం కనుక 18 భుజాలతో కలిగి ఉంటే దాని యొక్క సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగన్, ఆ పాలిగన్ యొక్క అంతర కోణాల మొత్తం అనేటువంటిది ఎంత ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.